ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేచ్ఛగా నిబంధన ఉల్లంఘన జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. ఫామ్ 4లో పొందుపరిచిన విధంగా రాకుండా బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు మార్చి సీరియల్ నెంబర్ను తారుమారు చేశారని విమర్శించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్న తనకు సీరియల్ నెంబర్ 11 కేటాయించారని డిమాండ్ చేశారు. ఒక్క ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉండవలసిన వెబ్సైట్ రాజకీయ పార్టీలకు ఏ రకంగా ఇచ్చిండ్రు? రాజ్యాంగం ఇచ్చిన హక్కేంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 ప్రైవసీ అనేది ఆర్టికల్లో పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ప్రైవసీ అనేది లేదు, అసలు ప్రైవసీ అనే మాటనే లేదు. నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిండు. అఫీషియల్ వెబ్సైట్లో ఆయన కనుక వెబ్సైట్లో కనుక పోతే మీ ఓటర్ పేరు, మన పోలింగ్ బూత్ పేరు, దాంతోపాటు ఒక నంబర్, దాన్ని మేము చూపిస్తాం ఇప్పుడు అన్ని. ఇక ఆయన వెబ్సైట్లో పోతే ఇట్లా వస్తుంది, అన్ని ఫోన్ నంబర్లు. ఆయన అఫీషియల్ వెబ్సైట్ ఇట్లా వస్తుంది. ఆయన వెబ్సైట్కి ఇది, ఇగో ఎలక్షన్ కమిషన్ మాకిచ్చే వెబ్సైట్ ఇది. ఆయనకిచ్చేది ఇది, మాకిచ్చేది ఇది. ఎవరి ప్రైవసీని భంగం కల్పించద్దు. ఆ భంగం కల్పించే హక్కు ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఈరోజు ఆ వెబ్సైట్ను అమ్ముకున్నది. ఏ రకంగా కమిషనర్ లాగింగ్లో ఉన్న వెబ్సైట్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దగ్గరికి ఎట్లా వస్తుంది వెబ్సైట్ అనేది? దయచేసి చూడండి ఏం రాసిండ్రు. ఓటర్ లిస్ట్ సర్చ్ అని ఆయన ఫోటో, ఆయన వెబ్సైట్. ఆ వెబ్సైట్ కూడా ఏముంది? విఎన్ఆర్ కాంగ్రెస్ వెబ్సైట్ పేరు. సో ఈ వెబ్సైట్లో దయచేసి ఎవరిదైనా ఒక పేరు చెప్తే, రాపాక అని కొడితే అన్న, రాపాక ప్రశాంత్, రాపాక శ్రీలత, ఈ రకంగా రాపాక మీద ఎన్ని పేర్లు ఉన్నాయి, రాపాక మీద ఎన్ని పేర్లు ఉన్నాయో మొత్తం వచ్చేస్తాయి. రాపాక పేరు మీద నా వ్యక్తిగత సమాచారం, నా వ్యక్తిగత ఫోన్ నంబర్ మీరు ఏ రకంగా బహిర్గతం చేసిరనేది చెప్తే ఏముంటుంది చెప్పండి. దయచేసి ఈ రకంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న 21 ఆర్టికల్ను వైలేట్ చేయడం, ఐటీ సెక్షన్లు వైలేట్ చేయడం, డాటాను వైలేట్ చేయడం, డాటాను లీక్ చేయడం, అధికారుల ప్రమేయంతో ఈ డాటా లీక్ అవ్వడం జరిగింది. నేను ఈరోజు ఛాలెంజ్ చెప్తున్నా, కరప్షన్లో దీంట్లో ఉంది. డాటా లీక్ అంటేనే కరప్షన్. మరి కరప్షన్ కాకపోతే అందరికీ డాటా ఇవ్వాలి. సో ఈ రకంగా మేము భారత నేషనల్ ఎలక్షన్ కమిషనర్ కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఇక్కడ యాక్షన్ తీసుకుంటారని నాకు నమ్మకం లేదు. కరీంనగర్లో ఏ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తారో నాకు తెలియదు. ఎన్నికలు సజావుగా జరుగుతలేవని దానికి ఇది ఒక్క నిదర్శనం చాలు. ఎన్ని తప్పులు చేస్తారు?